చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. క్లాస్ 14 బాగా ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. ఈరోజైతే క్లాస్ 15లోకైతే వెళ్ళిపోదామండి. క్లాస్‌లోకైతే వెళ్ళే ముందు ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇది ఫ్రెంచ్ నాట్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చూపించాను కదండీ. ఈరోజు వచ్చేసి రింగ్ నాట్ అండి. మనకి రింగ్ నాట్ అంటారు. ఇదేమో ముడి కుట్టు. మనకి రింగ్ నాట్ అని చెప్పి వస్తుంది. దాంతో కూడా మనం వర్క్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి రౌండ్కి ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను. నిన్నటి వీడియోలో అయితే చెప్పాను కదండి, నిన్నటి క్లాస్లో ఇలా ఉంటే మనకి ఖచ్చితంగా మనకి నాట్స్ వేసేటప్పుడు థ్రెడ్ అనేది దీనివల్ల మనకి సరిగ్గా రాదండి. ఎక్కడొకక్కడ థ్రెడ్ ఊడిపోవటం అలా జరుగుతుంది. దానికని చెప్పేసి ఫస్ట్ ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని బాగా గట్టిగా అలా లాగాలండి. థ్రెడ్ అయితే తెగిపోదు, మరీ తెగిపోయే అంతగా కాదు, కానీ ఇట్లా లాగాలి. ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇలా వదిలేసినా కానీ ఎక్కువగా ఇందాకట్లాగా అట్లా థ్రెడ్ అనేది మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు అటు ఇటుగా మామూలుగా ఈ ఫ్రెంచ్ నాట్కైనా కానీ రింగ్ నాట్కైనా ఒకటే మెథడ్ అండి. కాకపోతే మనం థ్రెడ్ లాగే దగ్గరే ఉంటుందన్నమాట. మనకు రింగు పడటానికి ఈ విధంగా లాగిన తర్వాత ఇక్కడే చేస్తాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ థ్రెడ్ అనేది లూజ్గా ఉంచుకోవాలి. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడండి. క్లోజప్లో కూడా చూపిస్తాను. ఈ విధంగా అనమాట నాట్ పడిపోతుంది. రింగ్ ఎలా ఉంటుందన్నమాట మనకి చివర. ఇవన్నీ కూడా ఒకే పక్కకు వచ్చేలాగా వేసుకోవాలండి చక్కగా రింగ్స్ అనేవి. చూశారు కదా, ఇదిగోండి రింగ్ ఎలా. నా ఫ్రెంచ్ నాట్ ఈజీగా ఉంటుంది, కానీ కొంచెం రింగ్ నాట్ అనేది రింగ్ రావాలి కదండి మనకి. అందుకని చెప్పి కొద్దిగా టఫ్ అనిపిస్తుంది అనమాట. మనం గట్టిగా లాగేసామంటే ఇలా ఫ్రెంచ్ నాట్ అయితే పడిపోతుంది, రింగ్ నాట్ రాదు. చూసారు కదా, ఇట్లా మనం టైట్గా లాగేసామనుకోండి ఇక్కడ అదేమవుతుందంటే ఫ్రెంచ్ నాట్కి వెళ్ళిపోతుంది. రింగ్ నాట్ రావాలి అంటే ఇక్కడ మనం కొద్దిగా మన నీడిల్ని అనేది కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత రింగ్ కావాలంటే అంత, ఇంకా చిన్నదిగా కావాలంటే చిన్నగా. చూసారు కదా రింగ్ ఎలా పడిపోయిందో. ఈ విధంగా మనకి రింగ్స్ అన్నీ కూడా బయట వైపుకి వెళ్ళేలాగా మనం చేసుకోవాలన్నమాట వర్క్ అనేది. ఇక్కడ మాత్రం కొద్దిగా టైం పడుతుందండి ఇది మాత్రం. ఎందుకంటే మనం ఎక్కువ టైట్గా లాగేసాము అంటే ఖచ్చితంగా ఫ్రెంచ్ నాట్కి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి చూసుకుని మీరు
ఇది అవ్వండి. నేను మీకు చూపించడం కోసం స్లోగా లాగుతున్నాను. ఒక్కోసారి చిక్కు పడిపోతుందండి. మనం ఎంత జాగ్రత్తగా చేసినా కానీ ఒక్కోసారి ఈ విధంగా చిక్కు పడిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఈ ఫ్రెంచ్ నాట్ అనేది మనం వేసుకోవాలన్నమాట. చూశారు కదా అట్లా. ఇంకా కావాలంటే ఇక్కడ మీరు ఏలు పెట్టుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఏలు పెట్టుకున్నారనుకోండి కొంచెం మీకు ఈజీ అవుతుందన్నమాట. ఇది బాగా ప్రాక్టీస్ అవసరం అండి. ఒక్కోసారి బాగా వచ్చిన వాళ్ళం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాము. దీని దగ్గర మాత్రం ఈ రింగ్ నాట్ మాత్రం అందుకని బాగా మాత్రం ప్రాక్టీస్ చేయండి. వర్క్ బాగా రావాలి అంటే మాత్రం మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి రింగ్ నాట్ తోటి అంటే మాత్రం కొంచెం ప్రాక్టీస్ మాత్రం ఖచ్చితంగా కావాలండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కొద్దిగా రింగ్ సరిపోతుందంటే ఇదిగోండి చిన్న సైజు మన ఇష్టం అన్నమాట. మనకి ఆ రింగు సైజు అనేది మన చాయిస్. ఎక్కువ లూజ్ పెట్టామంటే ఎక్కువ పెద్ద రింగ్ వచ్చేస్తుంది, చిన్న సైజు పెట్టామంటే చిన్న రింగ్ వస్తుంది. చూశారు కదా ఇప్పుడు ఎంత పెద్ద రింగ్ వచ్చిందో. అది మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట అక్కడ లూజ్ అనేది. ఇక్కడ మనం తీసుకునే లూజ్ అనేది ఇక్కడ దీని దగ్గర ఉంటుంది. చూశారు కదా ఎట్లా అనమాట రింగ్ నాట్ అనేది. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు క్లాస్ అయితే ఇదేనండి. నెక్స్ట్ క్లాస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాము. అంతవరకు సెలవు. బాయ్ అండి.